ఏపీలో రాజకీయం క్లైమాక్స్కు చేరుకుంటోంది. ఎన్డీఏ కూటమి మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. బీజేపీకి ఏకంగా 6 పార్లమెంట్ సీట్లతో పాటు 10 అసెంబ్లీ సీట్లను ఇవ్వాలని టీడీపీ, జనసేన నిర్ణయించుకున్నాయి. బీజేపీకి ఉన్న బలంతో పోలిస్తే ఇది 100% ఎక్కువ స్థానాలు. అందులో డౌటే లేదు. ఎందుకు టీడీపీ, జనసేన రిస్క్ తీసుకుంటున్నాయి అన్నది రాజకీయ వర్గాలకు అంతుబట్టని విషయం. అయితే టీడీపీ, జనసేన పార్టీలు మాత్రం బీజేపీ బలాన్ని పూర్తి ఓట్ల షేరుతోనే కొలవడం లేదు. సీట్ల పంపకాల దగ్గరకు వచ్చేసరికి బీజేపీ బలం గురించి ఎక్కువ మంది చర్చిస్తున్నారు. ఆ పార్టీకి 1% కంటే తక్కువ ఓట్లు ఉన్నాయని, అందువల్ల ఆ పార్టీకి 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ సీట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు. మిగతా 2 పార్టీలు ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నాయని అంటున్నారు. నిజానికి ఓట్ల షేరు ప్రకారం చూస్తే ఎక్కువే కావచ్చు. కానీ రాజకీయ పార్టీ బలాన్ని కేవలం ఓట్ల షేర్ ద్వారా అంచనా వేయడం అంటే తప్పులో కాలేసినట్లేనని టీడీపీ, జనసేన అభిప్రాయం. బీజేపీకి ఉన్న బలం ఏపీలో ఓట్ల ప్రకారం తక్కువే కావచ్చు, కానీ ఏపీని గట్టెక్కించే బలం, అధికారం ఆ పార్టీకి ఉన్నాయనేది 100% నిజం. ప్రజాస్వామ్యంలో తర్వాత ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పలేం, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. అలాంటి సమయంలో ఛాయిస్ తీసుకోవడమే రాజకీయం. బీజేపీకి ఉన్న ఓట్ షేర్ వల్ల 1-2 పార్లమెంట్ అసెంబ్లీ సీట్లలో ఛాన్స్ ఇచ్చి గెలిపించుకుంటే పోయేదేమీ లేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఆ కొద్ది సీట్లతో రాష్ట్రం కోసం కమిట్మెంట్తో పనిచేస్తుందా? అసాధ్యం. ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉన్నప్పటికీ తమకు ఉన్న 1/6 సీట్ల కోసం తాము ఏపీకి ఏదో చేయాలని అనుకోదు. పార్టీ నేతలు కూడా కేంద్రంపై ఒత్తిడి చేయరు. అందువల్ల ఆ పార్టీకి పెద్దగా ప్రాతినిధ్యం లేకుండా చేసి కూటమిలో ఉంచుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇక్కడే టీడీపీ, జనసేన వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. బీజేపీకి కూడా బాధ్యత ఉందనేలా సీట్లను కేటాయించామని వారు వాదిస్తున్నారు. ఏపీలో గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం నుంచి కోలుకోవాలంటే సామాన్యమైన విషయం కాదు. పోలవరం ఆపేశారు, రాజధానిని పడుకోబెట్టేశారు, కనీసం రోడ్ల మరమ్మతులు చేయలేదు. కానీ 500 కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే కేంద్రం సహకారం చాలా అవసరం. ఉత్తినే కూటమిలో ఉండి సాయం చేయమంటే బీజేపీ కూడా చేసే అవకాశం ఉండదు. ఇప్పుడు గౌరవప్రదమైన స్థానాలను ఇచ్చి గెలిపించి మరీ పంపిస్తే ఏపీకి ఖచ్చితంగా సహకరించాల్సిన బాధ్యత బీజేపీపై ఉంటుందని అంటున్నారు. రాజకీయాలంటే ఓట్ల లెక్కలు మాత్రమే కాదు, రాజకీయాలు చేసేది రాష్ట్రం కోసమే. ముఖ్యంగా టీడీపీ, జనసేన మొదటి నుంచి చెబుతోంది రాష్ట్రాన్ని రాక్షసుల బారి నుంచి కాపాడడానికేనని చెబుతున్నాయి. మా బలం ఇంత అని టీడీపీ పట్టుదలకు పోతే అసలు పొత్తులే ఉండేవి కావు. జనసేన పార్టీ అధినేతపై ఉండే ఒత్తిడి గురించి చెప్పాల్సిన పని లేదు. అంత త్యాగం చేసి బీజేపీకి సీట్లివ్వడం వెనుక రాష్ట్రం కోసం అనే వ్యూహమే ఉందని ప్రజలు అర్థం చేసుకోవాలంటున్నారు. అయితే బీజేపీ రాజకీయాలపై స్పష్టమైన అవగాహన ఉన్నవారికి రాష్ట్రం కన్నా తమ పార్టీలను కాపాడుకోవడమే ముఖ్యమన్న అంచనాకు వచ్చి బీజేపీ బ్లాక్మెయిలింగ్కు లొంగిపోయారన్న వాదన కూడా వినిపిస్తోంది. దీన్ని ఆ 2 పార్టీలు అంగీకరించకపోవచ్చు, కానీ రాజకీయం అంటే అదే. మోదీని ఇప్పటికిప్పుడు ఎవరూ వ్యతిరేకించే పరిస్థితి లేదు. సామంతులుగా ఉంటే సొంత రాష్ట్రంలో అయినా అధికారంలో ఉండొచ్చు, లేకపోతే ఏం జరుగుతుందో అంచనా వేయడం కష్టమే. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.